హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు అమ్మ కుట్టి కథలు. సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఒక జానపద కథనైతే మీ ముందు ఉంచబోతున్నాను. చక్కగా వినండి. ఈ కథని రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఇప్పుడైతే కథ విందాం. అనగనగా ఒక ఊర్లో ఒక సూది ఉండేది. పాపం దానికి రోజు జ్వరం వచ్చింది. ఎన్ని రోజులైనా కొంచెం కూడా తగ్గలేదు. దాంతో అది నీరసంగా కింద మీద పడతా వైద్యుని దగ్గరికి పోయింది. వైద్యుడు సూది పడతా ఉన్న బాధను ఏమాత్రం పట్టించుకోకుండా, నువ్వే సూదివి, మళ్ళా నీకు యాడ సూదెయ్యాలా, పో పో నుంచి అని కసురుకున్నాడు. పాపం ఆ సూది ఎంత బతిలాడినా డాక్టర్ దానికి మందేయలేదు. దాంతో సూది ఏడుస్తా తిరిగి ఇంటికి పోతా ఉంటే దారిలో ఒక అరటి తొక్క ఎదురై, సూది బావా ఎందుకే అట్లా ఏడుస్తా ఉన్నావు, ఏంది నీ బాధ అని అడిగింది. సూది జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది. అది విని అరటి తొక్క బాధపడతా, అయ్యో పాపం, జ్వరం వచ్చి నువ్వింత బాధపడతా ఉన్నా సూదయ్యనన్నాడా, దా పోదాం, పోయి వాని సంగతి చూసుకుందాం అనంది కోపంగా. సరే అని సూది అరటి తొక్కతో కలిసి తిరిగి వైద్యుని ఇంటికి పోతా ఉంటే దారిలో పెండ అడ్డం వచ్చింది. సూది బావా యాడికి, నువ్వు అరటి తొక్క పోతా ఉన్నారు, ఏంది సంగతి అని అడిగింది. అప్పుడు ఆ సూది దానికి జరిగిందంతా చెప్పింది. అది విని ఆ పెండ, వానికి బాగా కొవ్వెక్కినట్లుంది, డబ్బున్నోళ్లనే తప్ప పేదోళ్లను అస్సలు పట్టించుకోడు, నేను కూడా మీ వెంబడొస్తా పదా, వానంతు చూద్దాం అని అది కూడా వాటితో పాటే బయలుదేరింది. అట్లా సూది అరటి తొక్క పెండ పోతా ఉంటే దారిలో ఒక చిన్న తేలుపిల్ల ఎదురొచ్చి, సూది బావా యాడికి నువ్వు అరటి తొక్క పెండ పోతా ఉన్నారు, ఏంది సంగతి అని అడిగింది. అప్పుడు ఆ సూది దానికి జరిగిందంతా చెప్పింది. అది విని ఆ తేలు, నీకు ముందు వెనక ఎవరూ లేరనే కదా వానికంత ధైర్యం, వాడేమన్నా పెద్ద పాలెగాడినని అనుకుంటున్నాడేమో, నేను వస్తా చూసుకుందాంపా అని వాని సంగతి అని అది కూడా దాండ్లతో పాటే బయలుదేరింది. అట్లా ఆ నలుగురు కలిసి ఆసుపత్రికి చేరుకునేసరికి అక్కడ వైద్యుడు లేడు. షావుకారు కుక్కకి కడుపు నొప్పి వస్తుంటే సూది వేయడానికి వాళ్ళ ఇంటికి పోయినాడు. సరేనని 4 నెమ్మదిగా లోపలికి వెళ్ళాయి. అరటి తొక్కేమో గుమ్మం ముందు కూర్చొనుంది. తేలేమో గూట్లో మందుల పక్కకు చేరింది. సూదేమో కుర్చీ మీద చక్కగా నిటారుగా నిలబడింది. పెండేమో సరిగ్గా కుర్చీ పైన సీలింగుకు అతుక్కొనుంది. కాసేపటికి వైద్యుడు కులుక్కుంటా టకటక నడుచుకుంటూ లోపలికి వచ్చినాడు. గుమ్మం ముందు అరటి తొక్క సిద్ధంగా ఉంది కదా, చూసుకోలేక కాలేసినాడు. అంతే, సర్రుమని జారి ధబీమని కింద పడ్డాడు. దెబ్బకి కాలిరిగింది. వాడు కుయ్యో మొర్రో అని మొత్తుకుంటా లేచి కుంటుకుంటా నొప్పి తగ్గడానికి మందేసుకుందామని గూట్లో చేయి పెట్టినాడు. అప్పుడెప్పుడో గూట్లో చేయి పెడతాడా, ఎప్పుడెప్పుడు వాని సంగతి చూసుకుందామా అని ఎదురు చూస్తా ఉన్న తేలుపిల్ల వెంటనే వాని చేతి మీద లటక్కన కొండితో ఒక్కటేసింది. అంతే, ఆ దెబ్బకు వాడు గిలగిలలాడుతా కుర్చీ దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే సూది నిటారుగా దాని మీద నిలబడి ఎదురు చూస్తూ ఉంది కదా, వాడు దాన్ని చూసుకోలేక అట్లాగే కూర్చున్నాడు. అంతే, అది కస్సున్న లోపలికి దిగబడిపోయింది. అంతే, వాడు బాధతో విలవిలలాడుతా అబ్బా అని అరుస్తూ నోరు తెరిచినాడు. అంతే, పైనున్న పెండ ధబీమని వాని నోట్లో పడింది. విన్నారు కదా ఈరోజు మన జానపద హాస్య కథ. మీకు ఎలా నచ్చిందో తప్పకుండా అయితే కమెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. మరొకసారి కొత్త కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. వింటూనే ఉండండి అమ్మ కుట్టి కథలు, సరదా ప్రపంచాన్ని.